హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణానే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన కిచెన్లో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటు టమాటో చట్నీ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూడబోయే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకో మంచి మంచి రెసిపీస్ మీకు చూపించడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి వేసుకుందాం. ఇలా కొంచెం పౌడర్ లాగా మిక్సీకి వేసుకున్నాం కదా, దీంట్లోకి మనం ఒక ఆలుగడ్డను కట్ చేసుకొని వేసుకుందాము. ఇలా చాలా మెత్తగా దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి బరకగా ఉండకూడదు. ఇది ఒక ఎంటీ బౌల్లో తీసుకుందాం. చిన్న చిన్న ఆలుగడ్డ పీసెస్ వచ్చినాయి, వాటిని తీసుకొని నేను మళ్ళీ మిక్సీకి వేసుకొని కలుపుకున్నాను. రవ్వ బన్న దోశలకి కాంబినేషన్ మనకి టమాటో చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు ఒక 4 తీసుకున్నాను. స్పైసీ తినేదాన్ని బట్టి కారం తక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకుందాము. 1 స్పూను పల్లీలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, 1 రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు పెట్టుకుంటే ఆ వేడికి మనకి మెత్తగా అవుతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ముందుగా మనం మిక్సీకి వేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో పీసెస్, 1 కప్పు క్యారెట్ తురుము. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి, హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దోశ. ఒక 3-4 పచ్చిమిరపకాయలను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను మిరియాలని ఇలా కచ్చా పచ్చా దంచుకొని వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, వంట సోడా 1 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని ఈ దోశకి టమాటో చట్నీ చూపిస్తాం. టమాటో చట్నీ మనం తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కన్నా కూడా ఈ టమాటో చట్నీ దీనికి కాంబినేషన్ బాగుంటుంది. బన్న దోశలు వేసుకోవడానికి ఇలాంటి తాలింపు ప్యాన్ ఉంటుంది కదండి, చిన్న ప్యాను, దాంట్లో 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న బన్నుల్లాగా వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. మనకి పైన అయితే చక్కగా కుక్ అయిందండి. రెండో సైడ్ కూడా తిప్పుకొని కుక్ చేసుకుందాము. అడ్జస్ట్ని కొంచెం కదిలించుకొని ఉల్టా వేసుకుందాము. ఇప్పుడు ఒకటి రెడీ చేసుకున్నాం కదండి, ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూసారా, మనకి ఈజీగా రిమూవ్ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూసారు కదండి, ఈజీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇలా ఉదయం పూట హడావుడిగా లేకుండా, ముందు రోజు ప్రిపేర్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు చేసి పెట్టుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ బన్న దోశలు. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి, మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Thanks for watching.